ఒకసారి ఇది విను. ఫోన్లో లాక్ ఎలా పెట్టాలో కూడా తెలీదు. పాపం ఆమెకి ఫోన్ అంటే ఒకటే పని, కొడుకుతో మాట్లాడాలి. ఒక చిన్న ఊర్లో ఆ తల్లి ఉంటుంది. చాలా ఇన్నోసెంట్. అందరూ పిచ్చి తల్లి అంటారు. కానీ ఆమెకి తన కొడుకు అంటే ప్రాణం. కొడుకు బయట దేశంలో పదం చేస్తుంటాడు. రోజంతా బిజీగా ఉంటాడు. కొన్నిసార్లు ఫోన్ చేయడం కూడా మర్చిపోతాడు. కానీ ఇక్కడ ఆ తల్లి మాత్రం ప్రతి 5 నిమిషాలకి ఫోన్ చూస్తుంది, ఎప్పుడు కాల్ చేస్తాడో అని. ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేసి నా బాబు కాల్ చేశాడా అని అడుగుతుంది. ఒకరోజు అమ్మ ఉదయం నుంచే ఫోన్ పట్టుకుని కూర్చుంది. అన్నం కూడా సరిగ్గా తినలేదు. పక్కవాళ్ళు అడిగారు, ఏమైంది? అమ్మ చిన్నగా నవ్వి చెప్పింది, నా బాబు నిన్న నుంచి ఫోన్ చేయలేదు, తిన్నాడో లేదో కూడా తెలీదు. ఫోన్లో లాక్ పెట్టిన రోజు నుంచి ఆ తల్లి ఒక్కదానిగా కూర్చుని స్క్రీన్ని తడుముకుంటూ, ఇది ఎలా తీయాలరా బాబు అని నిశ్శబ్దంగా ఏడుస్తుంది. కొడుకు ఫోన్ చేస్తాడేమో అని. తనకు తెలియని ఆ లాక్ని చూసుకుంటూ, నువ్వే వచ్చి తీస్తావు కదా అని అమాయకంగా ఎదురుచూస్తుంది. ఒక్క కాల్ కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లి ఫోన్లో లాక్ కూడా ఓ పెద్ద గోడలా మారి తన బిడ్డకి తన ప్రేమకి మధ్య నిలుస్తుంది. రాత్రి అయింది, ఇంకా కాల్ రాలేదు. ఆ తల్లి ఆకాశం వైపు చూసి ఇలా చెప్పింది, దేవుడా, నా బాబు బాగానే ఉన్నాడుగా? అతడు తిన్నాడా, నిద్రపోయాడా? ఒక్కసారి అతడి వాయిస్ వినిపించు. ఇక అక్కడ ఆ కొడుకు ఫ్రెండ్స్తో బిజీగా నవ్వుకుంటున్నాడు. అమ్మ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కానీ ఇక్కడ ఒక తల్లి మాత్రం ప్రతి క్షణం, ప్రతి నిమిషం నా బాబు అని ఎదురు చూస్తుంది. మనం ఎంత బిజీ అయినా రోజుకు ఒక్కసారి అమ్మకి కాల్ చేయడానికి టైం తీసుకుందాం. ఎందుకంటే ఆమెకి మన వాయిస్ చాలు జీవించడానికి. ఈ స్టోరీ చదివాక మీ అమ్మ గుర్తొచ్చిందా? కామెంట్లో అమ్మ అని తప్పకుండా రాయండి.